హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నెలక. ఫ్రెండ్స్, వాళ్ళ బ్లాగ్ ఏంటంటే మా ఊళ్ళో మాకు తెలిసిన వాళ్ళది పెళ్ళి అనమాట. అయితే ఫస్ట్ ఇది వచ్చేసి వేర్ల కలుపు. పెళ్ళికి ముందు జరిగిద్ది వేర్ల కలుపు. ప్రతి అబ్బాయి పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ముందు వేర్ల కలుపు జరిగిద్ది. అంటే కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. వీళ్ళకైతే వేర్ల కలుపులు ఉన్నాయి, అందరికీ ఉండవు, కొంతమందికే ఉంటాయి అన్నమాట. అంటే పెళ్ళికి ముందు ఇట్లా వేర్ల కలుపు కలుస్తారు. ఇట్లా పెళ్ళి కొడుకు ఇలా ఊరంతా ఊరేగింపుగా చేసి ఆ రోజు యాటలు కోసుకుంటారు. ఇంకా యాటలు కట్ చేసుకొని ఆ రోజు అన్ని భోజనాలు ఇచ్చి పెట్టుకున్నాక మళ్ళీ తెల్లారి పెళ్ళి కదా, మళ్ళీ ఆ రోజు నాన్ వెజ్ వండుతారు కాబట్టి మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళు చేసి కొట్టుకొని ఇంకా తెల్లారి పెళ్ళికి రెడీ అవుతారు. ఇలా వేర్ల కలుపు అయితే జరుగుతుంది. వేర్ల కలుపులు అయితే మస్తుగా ఎంజాయ్ చేశారు. పిల్లలు పెద్దలు అందరూ కలిసి డ్యాన్సులు అయితే తిరగదీశారు, చాలా బాగా చేశారు. నేనైతే ఇంక సౌండ్ పెట్టకూడదు కదా, డీజే సాంగ్స్ అవి ఉంటాయి కాబట్టి నేనైతే సౌండ్ పెట్టట్లేదు. సౌండ్ పెడితే వాళ్ళు ఎలా ఎగురుతున్నారు, ఏ ఊపుతో ఉన్నారో మీకు అర్థమైద్ది. చూడండి, ఇలా ఇప్పుడు తర్వాత కొంచెం దూరం మా ఇంటి ముందేనమాట, నేను పైనుంచి వీడియో తీస్తున్నాను. అయితే పెళ్ళి వచ్చేసి రేపు నైట్ అనమాట. ముందు రోజు ఇది జరిగింది, ఈ కార్యక్రమం జరిగింది. రేపు నైట్ వచ్చేసి పెళ్ళి. ఇది జరిగి కూడా చాలా అయింది, కానీ నాకైతే వీడియో అప్లోడ్ చేయడానికి కూడా ఎంత టైం పెట్టింది ఏమనుకోవకండి. ఇంకా డీజే బాక్స్లో పాటలు పెడితే ఇలా పిల్లలు అయితే మస్తుగా ఎగిరారు. మగవాళ్ళు ఆడవాళ్ళు అని లేదు, అందరూ చక్కగా చాలా ఎంజాయ్ చేశారనమాట. ఇలా జరిగింది. తర్వాత వచ్చేసి ఇది పెళ్లి కూతురు విడిది ఇల్లు ఇక్కడ తీసుకొచ్చారనమాట. మా ఫ్రెండ్ అంటా కదా, మా సిస్టర్ అంటా కదా, శిరీష అని, మా ఇంటి ఎదురే తన ఇంట్లోకి పెళ్లి కూతురిని విడిదిల్లాగా ఇక్కడ పెట్టారనమాట. ఇంకా కాళ్ళగోలు తీయడానికి ఇక్కడ నుంచి విడిదిల్ నుంచి కారులో తీసుకొని వెళ్తున్నారు. పెళ్లి కూతురు చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా కారులో తీసుకెళ్తున్నారు అనమాట విడిదింటికి. ఇంకా అక్కడ కాళ్ళగోలు తీసేసి ఇంకా పెళ్ళికి రెడీ చేస్తారు. పల్లెటూరులో పెళ్ళి చాలా బాగుంటాయండి. మన టౌన్లో కన్నా కూడా పల్లెటూరులో పెళ్ళి చాలా బాగుంటాయి అసలుకి. ఇంకైతే పెళ్ళికైతే రెడీ అయ్యి మేము వెళ్తున్నాము. ఇదిగో స్టార్టింగ్ ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ పెళ్ళి అనమాట. ఇంకా స్టార్టింగ్ నుంచి మీకు డెకరేషన్ చూపిస్తా చూడండి, అసలు ఎంత బాగుందో. లైటింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా వేశారు. కానీ మార్నింగ్ పెళ్ళిళ్ళ కన్నా నైట్ పెళ్ళిళ్ళే చాలా అంటే చాలా బాగుంటాయండి కదా, అవునా కదా? నిజమే. అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే నైట్ ఫంక్షన్లు అయితే చాలా ఇష్టం, మార్నింగ్ కన్నా కూడా. లైటింగ్తోనే అసలుకి రెండు కళ్ళు చాలు అలా వేసారనమాట, చాలా బాగుంది. చూడండి, మధ్య మధ్యలో అమ్మవారు స్వామిని ఇట్లా లైటింగ్ సెట్టింగ్ చేశారు. బొమ్మలు తల్లి బొమ్మలు పెట్టారనమాట. ఇలా ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి లైటింగ్ వేశారు, చాలా బాగుంది కదా. ఇంకైతే దగ్గరికి వచ్చేసాము. ఆంజనేయ స్వామి లైటింగ్ ఇలా వేశారనమాట. ఇంకా కార్ పార్కింగ్ అవన్నీ ఇక్కడ కారు బండ్లు ఈ పక్కన పార్కింగ్ చేశారు. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం పదండి, చూసేద్దాము. అసలు నిజంగా మీరైతే చూస్తే ఆశ్చర్యపోతారండి. పల్లెటూరులో ఇది పొలంలో అనమాట, పొలంలో జరిగిన పెళ్ళి. పొలమేనా అని అనిపిస్తుంది, అంత బాగా కట్టారనమాట ఆ వేదిక. ఆ మండపం అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు చూడండి, స్టార్టింగ్ నుంచి చూడండి అసలు ఎట్లా బాగుందో. కానీ మన టౌన్లో వచ్చేసి పెద్ద పెద్ద కళ్యాణ మండపం లక్షలు పెట్టి తీసుకోవాలి. వీళ్ళకి ఏంటంటే ఖర్చు లేకుండా పల్లెటూరులో ఆ లక్షలు పెట్టే ఖర్చు ఈ డెకరేషన్ పెట్టుకుంటారు. చాలా ఖర్చు అయ్యింది, డెకరేషన్ చాలా ఖర్చు అయ్యింది. ఇది వచ్చేసి ఈ పొలం కూడా ఎక్కడో కాదండి, మా టెంపుల్ ఉంది కదా, మా సొంత టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ పక్కనే దగ్గరలోనే అనమాట ఈ పొలం. ఇవన్నీ పొలాలు. ఇంక ఇప్పుడు ఏంటంటే అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఖాళీగా ఉంది. ఆ ఖాళీలో చక్కగా ఇట్లా మండపం కట్టేసి చాలా, మా ఊళ్ళో ఆయనేనండి ఈ డెకరేషన్ చేసేది. చాలా అంటే చాలా బాగా చేస్తారు, వాళ్ళ దగ్గర లేదంటే ఉండదు. అయ్యప్ప స్వామి డెకరేషన్ కూడా చేస్తారు. ఇంకా స్టార్టింగ్ వచ్చేస్తే డీజే చూడండి, డీజే సాంగ్స్ పెట్టారు. పిల్లలు మామూలుగా డాన్స్, పిల్లలు మామూలుగా ఎగట్టలేదు, అందరు ఇక్కడే ఉన్నారు. అప్పటికి మేము వెళ్ళే టైంకి అయితే ఇంకా పెళ్ళి అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా అందుకని అందరు ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ దగ్గరే ఉన్నారు. ఇక చూడండి, మండపం చూడండి, రెండు కళ్ళు చాలువు, అంత బాగుంటుంది మండపం. అసలు ఇది పొలంలో జరిగే పెళ్ళి అంటే ఎవరైనా నమ్ముతారా? నిజం చెప్పండి, ఎంత బాగుందో చూడండి, ఒక రాయల్ స్టైల్లో ఉంది. అసలు మా ఊళ్ళో, మా మమ్మీ వాళ్ళ ఊళ్ళో ప్రతి పెళ్ళి ఇలాగే పొలాల్లో ఇలాగే సెట్టింగ్ చేస్తారు. సరే, ఇంకా పెళ్ళికి టైం ఉందిలే అని ఇంకైతే మేమైతే భోజనానికి వచ్చేసామండి. అప్పటికి
9:30 అయింది. ఇంక సరే అని భోజనానికి వచ్చే భోజనాలు చేసేసాము. ఇంక ఇదిగో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చున్నారు. సరే కొంచెం సేపే ఉన్నామండి, ఎంతోసేపు లేము, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. జీలకర్ర బెల్లం పెట్టే వరకు ఉన్నాము, ఇంకా అంతేనండి. తర్వాత అయితే ఎక్కువసేపు ఉండలేదు, ఇంకా లేట్ అవుతుంది, చిన్నపిల్లోడు కదా మా వాడు, ఇంక ఇంటికి వెళ్దామని నిద్ర వస్తుందని కాల్ చేశాడు. ఇంకా ఓవరాల్గా ఒకసారి ఇట్లా చూపిస్తున్నా. ఇంక ఇంతేనండి ఈ వీడియో. అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.